రైట్, అమీర్పేట్ నుంచి మనకు ఆర్కే లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పోలింగ్ స్టేషన్ లో ఎటువంటి పోలింగ్ సరళి ఉంది, సిచ్యువేషన్ ఎలా ఉందో వివరించేందుకు. ఆర్కే, చూసినా ఉదయం 7 గంటలకి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అంటే 9 గంటల వరకు ఉన్న అప్డేట్ ప్రకారం 9.2% ఓటింగ్ అయితే నమోదు కావడం జరిగింది. గతంతో పోలిస్తే ఖచ్చితంగా కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే వాస్తవానికి ప్రతిసారి ఇక్కడ ఎన్నికలు జరిగిన సమయంలో మొదటి 2 గంటల్లో కేవలం 5%, 6% మాత్రమే పోలింగ్ నమోదయ్యేది. కానీ ఈసారి ఇక్కడ 9.2% అంటే దాదాపుగా 10% వరకు కూడా పోలింగ్ అయితే నమోదు కావడం జరిగింది. మరోవైపు ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు తదితర అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే వస్తున్నారు. వీల్ చైర్లో కూడా చాలా మంది కూడా ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఉదయం 9 వరకు కూడా ఓటు వేసిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా ఎవరైతే జాబ్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎందుకంటే ఆ తర్వాత అందరూ కూడా వాస్తవానికి కేవలం ఈ పరిసర ప్రాంతాల్లో మాత్రమే హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. ఇంకెక్కడ కూడా హాలిడే అనేది లేదు కాబట్టి సో ఎవరైతే ఉద్యోగాలకు వెళ్లే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని ఇక్కడి నుంచి తమ జాబ్స్ కి అయితే వెళ్లడం జరిగింది. సో ఇప్పుడు అంటే 9 గంటల తర్వాత నుంచి కూడా ఎవరైతే ఫ్యామిలీస్ ఉంటాయో గృహిణులు కావచ్చు, ఇక్కడ ఉండే రిటైర్డ్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరుగుతుంది. సో 2009లో నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఒక్కసారి మాత్రమే ఇక్కడ 50% మార్కుని రీచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా 45, 47 ఇది పర్సెంటేజ్ మాత్రమే రావడం జరిగింది. ఇటు 2009 కానీ 2014 కానీ 18 కానీ మొత్తం అన్ని సందర్భాల్లో కూడా దాదాపుగా సేమ్ సీన్ కనిపిస్తుంది. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సంటేజ్ ని పెంచేందుకు ఇటు ఎన్నికల అధికారి కర్ణన్ అయితే తీవ్రంగా కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ ఏదైతే ఉందో యాప్ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు స్వయంగా ఓటర్స్ దగ్గరికి వెళ్లి అంటే ఎక్కడైతే ఓటర్స్ ఉంటారో ఈ పరిసర ప్రాంతాలు మొత్తం ఈ డివిజన్ల పరిధిలోకి వచ్చి అక్కడే ప్రత్యేకంగా వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. సో దీన్ని బట్టి ఓటింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ఆయనైతే తీవ్రంగా కృషి చేయడం జరిగింది. మరోవైపు బిఎల్ఓలు ఎవరైతే ఉంటారో వాళ్ళను కూడా కిందకి మొత్తం అన్ని డివిజన్ల పరిధిలోకి పంపించి అక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా వాళ్ళతో కూడా చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఎటు వచ్చినా కూడా ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ ఈసారి పెంచాల్సిందే అనే ఒక భావనలో మనకి జేహెచ్ఎంసీ కమిషనర్ అలాగే ఎన్నికల అధికారి అయిన కర్ణన్ భావిస్తూ వస్తున్నారు. సో దాంట్లో భాగంగానే ఈసారి ఖచ్చితంగా 60% మార్క్ క్రాస్ అవుతుందని ఆయన అయితే ఒక ధీమాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఉదయం నుంచి అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎన్నికల అధికారి కర్ణన్ అయితే వెళ్తున్నారు. ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో ఆయన అయితే పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడైనా ఈవీఎంలు మొరాయించినా వెంటనే వాళ్ళకి సంబంధించిన ఈసీఎల్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు వెంటనే క్లియర్ చేసే విధంగా కూడా చేస్తున్నారు. మరోవైపు మొట్టమొదటిసారిగా డ్రోన్ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. డ్రోన్ ద్వారా కూడా ఎక్కడ ఎలా పోలింగ్ ఎలా నడుస్తుంది ఏంటి అనేది మొత్తం కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ కి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ పోలింగ్ ఎలా జరుగుతుంది, అక్కడ సిబ్బంది ఎలా ఉన్నారు ఏంటనేది పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక జిహెచ్ఎంసీ మెయిన్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతుందో జిహెచ్ఎంసీ కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఇక్కడ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దాన్ని కూడా అక్కడికి నేరుగా కనెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా పూర్తి అబ్జర్వ్ అయితే చేయడం జరుగుతుంది. సో మనం ఉదయం నుంచి కూడా ప్రతి చోట కవర్ ఇస్తున్న దాంట్లో ఎక్కువ మంది ఇటు సీనియర్ సిటిజన్లు అయితే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో తమ ఓటు హక్కునైతే వినియోగించుకోవడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే మాత్రం పోలింగ్ పర్సంటేజ్ పెంచడమే ప్రధాన లక్ష్యంగా అయితే ఇటు ప్రభుత్వం భావిస్తుంది, అలాగే కర్ణన్ కూడా భావిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మొత్తం కూడా ఎక్కడికక్కడ ఈ పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేయడం అలాంటివి అయితే చేస్తూ వస్తున్నారు. గత అంటే 2023కి వచ్చేసరికి 2023లో జరిగిన ఎన్నికల్లో కూడా 45% మాత్రమే రావడం జరిగింది. సో ఈసారి ఖచ్చితంగా పెరుగుతుందని భావిస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ 2 వర్గాలు ఉంటాయి. ఒకటి జూబ్లీస్ అనగానే ఒక క్లాస్ అనేది మనకి కనిపిస్తుంది. క్లాస్ తో పాటు ఇటు సాధారణ ప్రజలు కూడా చాలా మంది ఉంటాయి, ఇటు బస్తీలు కూడా చాలా వరకు ఉంటాయి. కాబట్టి అక్కడ ప్రధానంగా ఆ ఓటర్లతో పాటు ఈ ఓటర్లు ఉంటారు. సో ఈ ఓటర్ల మీద ఎక్కువ దృష్టి సారించడం జరిగింది. అన్ని పార్టీలు కూడా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెంచేందుకు తీవ్రంగా అయితే కృషి చేయడం జరుగుతుంది. అందుకని అన్ని పార్టీలు కూడా ఈసారి ఓటర్లని ఖచ్చితంగా తీసుకొచ్చి ఓటేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే జిహెచ్ఎంసీ ఇప్పటికే మరొక విషయం కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరైతే 80+ వాళ్ళు ఉంటారో ఇప్పటికే వాళ్ళకి హోమ్ ఓటింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మంది తమ హోమ్ ఓటింగ్ ను కూడా వినియోగించుకోవడం జరిగింది. ఎవరైతే సీనియర్ సిటిజన్లు
నడవలేని వాళ్ళు వికలాంగులు ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నేరుగా అంటే 2 కిలోమీటర్ల పరిధిలో ఉంటే వాళ్ళని నేరుగా కూడా తీసుకొచ్చి ఇక్కడ ఓటింగ్ కి సంబంధించి కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఇక్కడ ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా నడవలేని వాళ్ళ కోసం వీల్ చైర్లను కూడా ప్రత్యేకంగా వీల్ చైర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీల్ చైర్ ద్వారా కూడా కొంతమంది తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరుగుతుంది. ఒకసారి మనం వీల్ చైర్ను కూడా చూద్దాం. ఆ వీల్ చైర్స్ ఏవైతే ఉన్నాయో వీల్ చైర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారంటే పోలింగ్ పర్సంటేజ్ పెంచడమే ప్రధాన లక్ష్యంగా మాత్రం ఈసారి ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. అందులో భాగంగానే మొత్తం అన్ని ఏర్పాట్లు అంటే ఎవరిని కూడా ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా అందరూ కూడా తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో వినియోగించుకునే విధంగా కూడా ఏర్పాట్లను అయితే చేస్తుంది. సో మధ్యాహ్నం కల్లా మనకి ఒక ఫిగర్ అయితే వస్తుంది. ఎందుకంటే 12 కల్లా ఎగ్జాక్ట్ గా పోలింగ్ పర్సంటేజ్ మనకు కొంత క్లారిటీ వస్తుంది. 9 గంటల వరకు 9.2% నమోదవడం జరిగింది. 12 అయ్యేసరికి ఖచ్చితంగా 20 పైనే పోలింగ్ నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జ్యోత్స్న. ఓకే, రైట్ ఆర్కే. అది ఈసారి ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే పోలింగ్ పర్సంటేజ్ పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి అంచనాలు అయితే ఉన్నాయి. మరి చూడాలి.